ఫిరంగినాల హద్దులు సర్వే నెంబర్లను పరిశీలించిన అధికారులు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జెన్వాడలో కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గర బుధవారం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. పోలీస్ సిబ్బంది భద్రత మధ్య డిప్యూటీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ రావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, మండల సర్వేయర్ సాయి తేజ ఆధ్వర్యంలో నక్షా డీజీపీఎస్ యంత్రాలతో సర్వే నిర్వహించారు. మొత్తానికి ఏంటంటే ఒక 4-5 రోజులు దీన్ని ఒక తీవ్రమైన చర్చ పెడతారు. జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టింలా, సక్రమంగా కట్టింలా, అసలు అది నాలా పైన ఉన్నదా లేదా అని ఒక టీమును పంపి ఒక పెద్ద హైడ్రామా అల్లుతారు. ఖచ్చితంగా కూర్చడానికే ఈ వ్యవహారం అంతా జరిగేది. కాకపోతే ఏం చేస్తారంటే మనకు ఓపిక నశించేదాకా ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కూల్చరేమోలే, సర్వే చేసి వస్తాను కదా, సర్వే చేసి వచ్చినాక అది ఆక్రమణలు ఉంటేనే కోర్టు దగ్గర మళ్ళా చెప్పి చేస్తారేమో అని వాళ్ళను కొంత వాళ్ళ ఉత్సాహం నశించేదాకా వాళ్ళను డైలామాలోకి నెట్టేసి ఏ అర్ధరాత్రిలో బుల్డోజర్ తీసుకపోయి కూల్చేస్తారు. వాళ్ళని మభ్య పెడతారన్నట్టు, వాళ్ళని డైవర్ట్ చేస్తాండ్రే. ఇంకా సర్వే అధికారులే కదా పోయింది, సర్వే చేస్తాను వస్తాను, అది కూల్చరా. ఇప్పుడు తక్కువ కూల్చుతా అంటే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి అక్కడ లొలి చేస్తారు కదా, లొలి చేసి నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఎందుకు పోతలేవు, బుల్డోజర్లు అంటారు కదా. కాబట్టి కొంతకాలం వాళ్ళని మభ్యపెట్టాలి. ఒక వారం 10 రోజులు మభ్యపెడితే ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఎవరు టైంకి తీసుకపోయి కూల్చేస్తారు. అలాంటి ఒక ప్లాన్ తోటి పక్క స్కెచ్ తోటి ఒక 3-4 రోజులు ఇక్కడ హైడ్రామా అల్లుతాను. ఫిరంగినాల అని, హద్దులని. సేమ్ మరి ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్కు పెట్టినట్టే ఎన్కన్వర్షన్ దగ్గరికి పోయి హద్దులు పెట్టింలా, సర్వేలు చేసింలా, అధికారులు పోయినలా, ఎవడు పోలే. ఎందుకంటే నాగార్జున సినీ యాక్టర్, పోయి కూల్చితే ఎవడు అచ్చిటోడు కూడా ఉండడు. అభిమానులు లాంటి వాళ్ళు ప్రాణాలు తీసుకునే దానికి రారు, కేవలం కార్యకర్తలు లాంటి వాళ్ళు వస్తారు. ఎందుకంటే రాజకీయంతో ముడిపాడు ఉన్నది ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్, అక్కడ రాజకీయంతో ముడిపాడు లేదు కాబట్టి సింపుల్గా కూల్చేసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ముట్టుకుంటే ఆగం సంసారం అవుతుంది కాబట్టి కొంత మభ్యపెట్టాలి దీన్ని. ఇక దీనికే ఇంత మభ్యపెడతానంటే ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతే ఇంకా ఎంత మభ్యపెట్టాలి. కాబట్టి అది జరగని పని. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, V6 వివేక్ది కూల్చడం అనేది జరగని పని. అదిగా